హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. సమ్మర్కి రిలీజ్ కావాల్సిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా దసరాకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి గట్టి పోటీ ఉండేలా కనిపిస్తుంది. నందమూరి బాలకృష్ణ బాబీ కొల్లి కాంబోలో వస్తున్న ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. నందమూరి బాలకృష్ణ దర్శకుడు బాబీ కొల్లి కాంబోలో ఈ సినిమా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎన్బీకే 109 వర్కింగ్ టైటిల్తో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ మూవీ మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్పై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఎన్బీకే 109 అని ఈ ఏడాది అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే అదే రోజు జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా విడుదల కాబోతుంది. దీంతో బాబాయ్ అబ్బాయి మధ్య పోటీ తప్పదేమోనని నందమూరి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే బాలయ్య సినిమా రిలీజ్ డేట్పై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఈ సినిమాలో బాబీ డియోలో కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఊర్వశి రౌతల హీరోయిన్గా నటిస్తుంటే చాందిని చౌదరి ముఖ్య పాత్రలో కనిపిస్తుంది. ఇక దసరా విలన్ షైన్ టామ్ చాకో కూడా ఈ చిత్రంలో కనిపిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ, ఫార్చ్యూన్ 4 సినిమా పతాకంపై స్థాయి సౌజన్య సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. గత ఏడాది వాల్తేరు వీరయ్య చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. డైరెక్టర్ బాబీ, మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజతో తీసిన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇక ఈ దసరాకి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీనే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ స్టైలిష్ యాక్షన్ సినిమా ఓజీ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ దేవర అక్టోబర్ 10న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఇక ఈ రెండు సినిమాలకి పోటీగా అక్కినేని నాగచైతన్య తండేల్ కూడా వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అన్నీ కుదిరితే అక్టోబర్ 11న తండేల్ను దించాలని మూవీ టీం భావిస్తుందట. ఇలా ఈసారి టాలీవుడ్లో దసరాకి గట్టి పోటీనే కనిపిస్తుంది. మరి ఇప్పుడు బాలయ్య సినిమా కూడా వస్తే పోటీ మామూలుగా ఉండదు. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ కూడా సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తుంది. ఒకవేళ ఈ పెద్ద సినిమాలో ఏదైనా సినిమా పోస్ట్ పోన్ లేదా ప్రీపోన్ అయితే గేమ్ చేంజర్ను బరిలోకి దింపాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారట. ఇక మొన్నటి వరకు ఎన్నికల హడావుడిలో ఉన్న బాలయ్య ఎన్నికల ఫలితాల తర్వాత మళ్ళీ సెట్లో కడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బాబాయ్ అబ్బాయిలకు మధ్య కూడా తారకరత్న చనిపోయిన తర్వాత పెద్దగా మంచి రిలేషన్ లేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.